ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీకు, మీ కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యము మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 81వ కీర్తన 10వ వచనాన్ని చదువుతున్నాం. ఐగుప్తీ దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. నీ నోరు బాగుగా తెరువుము, దానిని నేను నింపెదను. చూడండి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలుతో ఐగుప్తీలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను, నేను మీ దేవుడను, మీ నోరు బాగుగా తెరువుడి, నేను దానిని నింపెదను. చూడండి, ఈరోజు నోరు బాగుగా తెరవటం అనేది ఏంటి ఆ మాట? కొంతమందిని మనం చూస్తే ఇక నోరు తెరిచి ఏం మాట్లాడతారో తెలియదు, ఏం సమాధానాలు వస్తాయో తెలియదు. అంటే నీ ఇష్టం వచ్చేట్లుగా మాట్లాడటానికి కాదు, దైవ సన్నిధిలో ఒక భయభక్తులు కలిగి వారు నోరు బాగుగా తెరవబడే అనే మాటను మనము కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగ మంచి మాటలు పలుకుదురు? మీ హృదయములో నిండినదే దాన్ని బట్టి నోటి మాట్లాడును కదా. చూసారా, ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుతున్న మాట. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలా పలకగలరు? హృదయములో నిండినదే నోటికొచ్చుంది. హృదయములో ఏమి నిండి ఉందో అదే నోటికొస్తుంది. ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది ప్రవర్తించి తిరిగి మరలా ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు కావలసింది సహాయం చేయమని అంటే ఎక్కడ మనము ఏ రీతిగా ఆయన సన్నిధిలో నోరు తెరవబడాలి? చెడ్డవారయ్యుండి ఎలాగ మంచి మాటలు మీరు పలుకుతారు? హృదయములో చెడ్డ వాటికి చోటు ఇవ్వటం కాదు, కానీ హృదయములో మంచి వాటికి చోటు ఇవ్వాలి. హృదయములో ఏమి నిండుకొనునో అదే నోటికి వచ్చును. అంతే కదా, పాత్రలో ఏమున్నదో గరిటికి అదే వచ్చుద్ది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని ప్రభుని వెంబడిస్తున్నటువంటి స్థితిలో దేవుడు ఒక చోట అంటాడు, నేను వారి నోటికి సమీపముగా ఉన్నాను, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. హృదయములో ఏవేవో పెట్టుకొని నేను దేవుని సన్నిధిలో ఏదో చేశాను, ఏదో మాట్లాడుతున్నానంటే కుదరదు. ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్న మాట, చెడ్డవాటిని కాదు మంచి వాటిని నీ హృదయములో ఉంచుకున్నట్లయితే అవే నీ నోటికి వస్తాయి. ఆ మంచి ఫలముల చేతనే సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో నీ నోటిని తెరవగలిగితే ఆయన ఆ నోటి నిండా నవ్వు కలుగు చేయటమే కాదు, సంతోషము సమాధానము నీ హృదయములో కుమ్మరిస్తాడు. ఇంకొక మాట చదువుదాం. సామెతల గ్రంథములో 18:7, 18వ అధ్యాయము 7వ వచనం. బుద్ధిహీనుల యొక్క నోరు వానికి నాశనమే తెచ్చును, వాని పెదవులు వానిని ప్రాణమునకు ఉరే తెచ్చును. చూసారా, బుద్ధిహీనుల యొక్క నోరు వానికి నాశనమే తెచ్చును, వాని పెదవులు వానిని ప్రాణము ఉరి తెచ్చును అని రాయబడు. బుద్ధిహీనత మాటలు వద్దు అన్న మాటలే బుద్ధిహీనంగా మాట్లాడి, వ్యర్థమైన మాటలు మాట్లాడి, దేవుని సన్నిధిలో ఆశీర్వాద ఫలాలు కావాలంటే ఎలా ఉంటాయి? నీ నాలుకలోనే ఉన్నాయి కదా జీవ మరణాలు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం ప్రవర్తిస్తున్నావు, ఏ రీతిగా ఉన్నావో నువ్వు సరిచేసుకోవలసిన వారై ఉండాలి. అదే చెప్తున్న మాట. బుద్ధిహీనముగా కాదు, దేవుని యందు
భయభక్తులు కలిగినట్లుగా జ్ఞానం కలిగిన మాటలు మనము పలకాలి. సామెతల్లోనే 13వ అధ్యాయము 3వ వచనం, 13వ అధ్యాయము 3వ వచనం, తన నోరును కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకే ఉండక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనెను. చూసారా, తన నోటిని ఎవడైతే కాచుకుంటాడో తన ప్రాణమును కాపాడు. కొంతమంది చూడండి, అసలు గొడవలు కానీ యుద్ధములు కానీ లేకపోతే భార్యాభర్తల మధ్యలో కానీ పిల్లల మధ్యలో తల్లిదండ్రులకు కానీ ఎలా వస్తాయంట? నోటిని కాచుకోరు. నోటిని కాచుకోకుండా ఇదిగో మాటి మాటికి జరిగిపోయిన వాటిని గురించి ఏదో మాట్లాడుతూ ఏం తెచ్చుకుంటున్నారంట? నాశనము తెచ్చుకొనుచున్నారు. తన నోటిని కాచుకోవాలి. తన నోటిని కాచుకున్నవాడు కాపాడుకొనినట్లుగా ఊరకే పనికిరాని మాటలన్నీ మాట్లాడుకుంటూ ఉన్నట్లు నాశనం తెచ్చుకున్నట్లుగా రాయబడు. నోరు తెరిస్తే ఇక చెప్తే ఇక అన్నీ మాకు బాధలేనండి, కష్టాలేనండి, ఇబ్బందులేనండి, ఇరుకులేనండి. ఈ ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, కష్టాలు ఎక్కడ ఎప్పుడు పోతాయి? నీ నోటిని కాచుకో. దేవుని నమ్మావు, ప్రభువుతో నడుస్తున్నావు, యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి అనుభవం నీలో ఉంటే ఏది పడితే అది మాట్లాడొద్దు. 126వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. 126వ కీర్తన 2వ వచనం, మనము కలకును వారి వలె నుండిటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానాలతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్ని జనులు చెప్పుకుంటారు. అక్కడ చెప్తున్న మాట, మన నోటి నిండా నవ్వు ఉండెను, నాలుక ఆనందముతో నిండి ఉండెను. అప్పుడు దేవుని గురించి గొప్ప కార్యములు చేసి ఉన్నారని చెప్పుకుంటారు, అన్యులు చెప్పుకుంటారు. ఎప్పుడు దేవుని స్తుతించుచు, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నీవు దేవుడితో నువ్వు తీర్మానం చేసుకొని నీ మాటలు, నీ హృదయ ధ్యానం, నీ నడవడి, నీ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధ లేఖనములు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలిగితే వాక్యం చెప్తున్న మాట, నీ నోటి నిండా నవ్వు ఉంచాడు ఆయన, నీ నాలుక ఆనందముతో ఉంచాడు. నీవు గొప్ప కార్యాలు ప్రభు ద్వారా చూస్తావు. దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, మీరు ఎక్కడ నోరు తెరవాలి? ప్రభు సన్నిధిలో ఆయన స్తుతించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో, ఆయన వాక్యము చదివే విషయంలో, ఆయన వాక్యము ధ్యానించే విషయంలో ఆయన కొరకు మనము బాగుగా నోరు తెరవాలి. కానీ కొందరు చెడ్డమై పలుకుతున్నారు, నాశనమైన పలుకుతున్నారు, బుద్ధిహీనంగా పలుకుతున్నారు, వ్యర్థమైన పలుకుతున్నారు. అందుకని కొందరి జీవితాల్లో ఆనందము లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. ఆదికాండములో ఇక్కడ మనం చూసినట్లయితే 21:6 చూద్దాం. 21వ అధ్యాయము 6వ వచనములో శారము గారు, ఇదిగో 21:6లో, అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగు చేసెను, వినిన వారందరూ నా విషయములో నవ్వుకుందురనెను. చూసారా, శారమ్మకి ఏం కలుగు చేశాడంట? దేవుడు నాకు నవ్వు కలుగు చేశాడు. అప్పటి వరకు దుఃఖముతో, సంపాదన ఉంది, సంపద ఉంది, మనుషులు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, సంతానం లేనటువంటి సమయములో దేవుడు అబ్రహాము వాగ్దానం చేసి, అబ్రహాము వాగ్దానమును బట్టి శారమ్మ గర్భమును దాల్చినటువంటి విషయమును తెలుసుకొని అక్కడ దేవుడు సన్నిధిలో ఈమె నవ్వు వ్యక్తపరుస్తున్నటువంటి మాట, దేవుడు నా నోటి నిండా నవ్వు ఉంచాడు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల వాగ్దానమును బట్టి ఆయన నవ్వును కలుగు చేసే దేవుడు. ఆయన నవ్వును కలుగు చేసేవాడు. ఆయన నీ నోటి నిండా నవ్వు. దేవుడు వాక్యం చెప్తున్న మాట, నీ నోరు బాగుగా తెరువుము. ఒకటి, నవ్వుతూ ఆనందముతో ఉండాలి, ఆనందముతో ఉండాలి. ఏబు గ్రంథములో కూడా 8వ అధ్యాయము
22వ వచనం చదువుతున్నాం. అయితే ఇంకను ఆయన నాకు నోటి నిండా నవ్వు కలుగు చేసెను, ప్రహర్షముతో నీ పెదవులు నింపెను. చూసారా, నా నోటి నిండా ఆయన నవ్వు కలుగు చేసెను, ప్రహర్షముతోను నీ పెదవులను నింపెను. నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. ఆనందము ప్రభులో ఉన్నది, సంతోషం యేసయ్యలో ఉన్నది. ఈరోజు వ్యర్థమైన వాటిని కాదు, వ్యర్థమైనవి కాదు నువ్వు పలకవలసింది, పరిశుద్ధమైనవి, పవిత్రమైనది నువ్వు దేవునికి అప్పగించుకో. నీ హృదయములో ఆత్మశాత నింపబడు. ఆత్మ నిండిన ప్రకారం నీ ముఖము తేజస్సుతో నిండి ఉంటుంది. నీ నాలుక నవ్వుతో, ఆనందముతో నీ నాలుక ఉంటుంది. నీవు ఎప్పుడు నీ నోటి నిండా నవ్వుంచను. కాబట్టి దేవుడు వాక్యం చెప్తున్న మాట, నీ నోరు బాగుగా తెరువము, నేను దానిని నింపెదను. ఎక్కడ నీకు నవ్వు దూరం అయ్యిందో, ఎక్కడ ఆనందము దూరం అయ్యిందో, ఎక్కడ నీకు ప్రహర్షం నీ పెదవులకు దూరమై ఉన్నదో, ప్రభు నీకు ఇవన్నీ కూడా ఆయన వాక్యము చేతనే ఆనందింపచేసి సంతోషముతో ప్రభుని స్తుతించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలము మీ నోరు బాగుగా తెరువు. ఇదిగో నేను నింపుతానంటున్నావు ప్రభు. సంతోషముతో నింపండి, ఆనందముతో నింపండి, ఇదిగో ప్రహర్షముతో నింపండి. ఎక్కడ వేదన చెందున్నారు, ఎక్కడ దుఃఖము చెందున్నారు, ఎక్కడ బలహీనత చెందున్నారు, వాటిలో నుంచి మీరు లేవనెత్తి సంతోషము, సమాధానం మీ బిడ్డలకు కలుగు చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.